ఈరోజు మనం సింగపూర్లోని బెడోక్ రిజర్వాయర్ పార్క్లో ఉన్న ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని చూడబోతున్నాం. అదే థెరప్యూటిక్ గార్డెన్. థెరప్యూటిక్ గార్డెన్ అంటే ఏమిటి? థెరప్యూటిక్ గార్డెన్ అనేది మనసుకు ప్రశాంతత ఇవ్వడానికి ప్రత్యేకంగా రూపొందించిన తోట. ఇది రీసెర్చ్ ఆధారంగా రూపొందించబడింది. ఇక్కడ ప్రకృతి మధ్య గడిపితే మన మానసిక ఒత్తిడి తగ్గుతుంది, మనసుకు నిమ్మళం వస్తుంది. ప్రకృతితో కలిసిపోవడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది, కాన్సంట్రేషన్ పెరుగుతుంది, మానసిక అలసట తగ్గుతుంది, ఎమోషనల్గా హ్యాపీగా ఫీలవుతాం. ఇంటరాక్టివ్ రాక్ గార్డెన్. ఇక్కడ ఒక ప్రత్యేకమైన యాక్టివిటీ ఉంది, రాక్ బ్యాలెన్సింగ్ థెరపీ ఎక్సర్సైజ్. రాళ్లను ఒకదానిపై ఒకటి సమతుల్యంగా అమర్చడం ఒక మెడిటేషన్ లాంటిది. ఇది మనసుకు శాంతిని ఇస్తుంది, సహనం పెంచుతుంది, హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ మెరుగుపరుస్తుంది. ఎలా చెయ్యాలి? 1. స్టోరేజ్ ఏరియా నుంచి వేరువేరు సైజుల రాళ్లు తీసుకోవాలి. 2. గ్రావెల్ పిట్ లేదా టేబుల్ దగ్గర ఒక స్థలం చూసుకోవాలి. 3. రాళ్లను ఒకదానిపై ఒకటి అమర్చాలి. 4. మీ క్రియేషన్ ఫోటో తీసి షేర్ చేయవచ్చు. 5. పూర్తయ్యాక రాళ్లను తిరిగి పెట్టాలి. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చేయగలిగే ఫన్ యాక్టివిటీ. బయోడైవర్సిటీ ఆకర్షించే మొక్కలు. ఈ గార్డెన్లో పక్షులు, తేనెటీగలు, సీతాకోకచిలుకలను ఆకర్షించే ప్రత్యేకమైన మొక్కలు ఉన్నాయి. స్పారోస్ మ్యాంగో, పగోడా ఫ్లవర్, నిఫిస్కులిక్, కామన్ గ్రాస్ యెల్లోకి హోస్ట్ ప్లాంట్స్. ఈ మొక్కలు ప్రకృతి చక్రాన్ని సపోర్ట్ చేస్తాయి. పూల నుంచి వచ్చే నెక్టర్ వల్ల తేనెటీగలు, సీతాకోకలు వస్తాయి. ఇక్కడికి వచ్చి ప్రకృతిని దగ్గరగా చూడొచ్చు. ఎందుకు రావాలి? రోజువారీ బిజీ లైఫ్లో కొంత సమయం మనకోసం కేటాయించాలి. ఇలాంటి థెరప్యూటిక్ గార్డెన్లో 20 నుంచి 30 నిమిషాలు గడిపినా మనసు చాలా ఫ్రెష్గా ఫీలవుతుంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో లేదా ఒంటరిగా కూడా రావచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలాంటి సింగపూర్లోని అందమైన ప్రదేశాల వీడియోల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. రాళ్లను ఒకదానిపై ఒకటి అమర్చాలి. 4. మీ క్రియేషన్ ఫోటో తీసి షేర్ చేయవచ్చు. 5. పూర్తయ్యాక రాళ్లను తిరిగి పెట్టాలి. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చేయగలిగే ఫన్ యాక్టివిటీ. బయోడైవర్సిటీ ఆకర్షించే మొక్కలు. ఈ గార్డెన్లో పక్షులు, తేనెటీగలు, సీతాకోకచిలుకలను ఆకర్షించే ప్రత్యేకమైన మొక్కలు ఉన్నాయి. స్పారోస్ మ్యాంగో, పగోడా ఫ్లవర్, నిఫిస్కులిక్, కామన్ గ్రాస్ యెల్లోకి హోస్ట్ ప్లాంట్స్. ఈ మొక్కలు ప్రకృతి చక్రాన్ని సపోర్ట్ చేస్తాయి. పూల నుంచి వచ్చే నెక్టర్ వల్ల తేనెటీగలు, సీతాకోకలు వస్తాయి. ఇక్కడికి వచ్చి ప్రకృతిని దగ్గరగా చూడొచ్చు. ఎందుకు రావాలి? రోజువారీ బిజీ లైఫ్లో కొంత సమయం మనకోసం కేటాయించాలి. ఇలాంటి థెరప్యూటిక్ గార్డెన్లో 20 నుంచి 30 నిమిషాలు గడిపినా మనసు చాలా ఫ్రెష్గా ఫీలవుతుంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో లేదా ఒంటరిగా కూడా రావచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలాంటి సింగపూర్లోని అందమైన ప్రదేశాల వీడియోల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.